హైదరాబాద్లో సొంత గూడు కోసం జీవితాంతం శ్రమించి కొనుగోలు చేసిన ఇళ్ళు స్థలాలు ఇలా ఒక్కసారిగా 22A నిషేధిత జాబితాలో చేరడంతో ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. తమ ఆస్తులపై హక్కులు ఉన్నప్పటికీ వాటిని అమ్ముకోలేకపోతూ ఉన్నామని, మరోవైపు ఆ ఆస్తులపై తీసుకున్న బ్యాంకు రుణాలను ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి బాధితుల్లో ఒకరి కథ మరింత కలిచివేస్తుంది. 20 ఏళ్ల ఉద్యోగ జీవితంలో సంపాదించిన డబ్బంతా కూడబెట్టారు, ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టారు, షేర్లు కూడా అమ్ముకున్నారు, PF డబ్బు కూడా తీసుకున్నారు. ఇలా మొత్తం కలిపి 45 లక్షల రూపాయలకు ఒక ఫ్లాట్ కొనుగోలు చేయాలని అడ్వాన్స్ ఇచ్చారు. మిగిలిన డబ్బు సేల్ డీడ్ సమయంలో చెల్లించేందుకు బ్యాంకు లోన్కు అప్లై చేశారు. యజమానితో GPA కూడా చేయించుకున్నారు. కానీ 2 నెలల తర్వాత రిజిస్ట్రేషన్ కోసం బంజారాహిల్స్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఆ భూమి నిషేధిత జాబితాలోకి వెళ్ళిందని, రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని అధికారులు తేల్చి చెప్పేశారు. 20 ఏళ్ల కష్టార్జితాన్ని పెట్టి కొనాలనుకున్న భూమి ఒక్కసారిగా చేతికి అందకుండా పోయింది. మరో బాధిత కుటుంబం పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వారి కుమారుడికి ఆపరేషన్ అవసరమైంది. దాదాపు 20 లక్షల రూపాయలు అవసరం. ఆ డబ్బు కోసం తమ ఇల్లు అమ్మాలని ప్రయత్నించారు. కానీ ఆ ఇల్లు ప్రొహిబిటెడ్ లిస్టులో ఉందని తెలిసిన తర్వాత ఎవరూ కొనడానికి ముందుకు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం చుట్టూ, మంత్రుల చుట్టూ, అధికారుల చుట్టూ, కలెక్టర్ల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా తమ సమస్య పరిష్కారం కాలేదని కన్నీటితో చెబుతూ ఉన్నారు. ఇక్కడితో సమస్య ఆగడం లేదు. నిషేధిత జాబితా పేరుతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు, దళారులు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. నిజమైన ప్రభుత్వ భూముల్ని వదిలేసి దశాబ్దాలుగా రైతులు, మధ్యతరగతి ప్రజలు ఉపయోగిస్తోన్న ఆస్తుల్ని నిషేధిత జాబితాలో చేర్చి ఆ తర్వాత NOC పేరుతో, క్లియరెన్స్ పేరుతో, పైరవీల పేరుతో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారని బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు. బాధితులు చెబుతోన్న మరో విషయం ఏంటంటే, ఒక సాధారణ వ్యక్తి MRO దగ్గరికి వెళ్ళాలి, అక్కడి నుంచి RDO దగ్గరికి వెళ్ళాలి, అక్కడి నుంచి కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళాలి, అవసరమైతే మంత్రి వరకు వెళ్ళాలి. ఇలా ఒక్క పని కోసం అనేక కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతూ ఉన్నారు. పైగా డబ్బులు ఇవ్వకుండా ఫైల్ కదలడం లేదని, భూముల సర్వే నెంబర్లు మారిపోతూ ఉన్నాయని, పాత రికార్డుల్లో ఉన్న పేర్లు ఇప్పుడు ఎలా మారుతున్నాయో అర్థం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక కంపెనీకి సంబంధించిన 50 ఎకరాల భూమి కూడా రికార్డుల్లో మాయమైందని, 1975 నుంచి పాస్బుక్లు, ప్రభుత్వ ప్రొసీడింగ్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఆ భూముల వివరాలు ఎలా మారిపోయాయని బాధితులు ప్రశ్నిస్తూ ఉన్నారు. రాత్రికి రాత్రే పేర్లు మారిపోతూ ఉన్నాయా, భూములు మాయమవుతూ ఉన్నాయా అనే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి రైతుల్ని, భూ యజమానుల్ని కాపాడాలని వారు ముఖ్యమంత్రిని కోరుతూ ఉన్నారు. తెలంగాణలో నిషేధిత భూముల జాబితా నుంచి తమ ఆస్తుల్ని తొలగించాలని కోరుతూ లక్షల ఎకరాలకు సంబంధించి దరఖాస్తులు వచ్చినట్లుగా అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ల వద్ద దాదాపు 20,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరగా పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, వికారాబాద్ జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లుగా అధికారులు చెబుతూ ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం దాదాపు 93 లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉన్నట్లుగా అధికారులు చెబుతూ ఉన్నారు. ఇందులో సుమారు 66 లక్షల ఎకరాలు అటవీ భూములున్నాయి, 24 లక్షల ఎకరాలు అసైన్డ్ భూములున్నాయి, సుమారు 3 లక్షల ఎకరాలు వక్ఫ్ అండ్ ఎండోమెంట్ భూములున్నాయి, మరో 1.75 లక్షల ఎకరాలు సీలింగ్ భూములు ఉన్నట్లుగా తెలుస్తోంది. మిగిలిన వాటిలో ప్రైవేట్ భూములు కూడా ఉండొచ్చని చెబుతూ ఉన్నారు. వివిధ జిల్లాల్లో మరో 2 నుంచి 3 లక్షల ఎకరాల వరకు పట్టా భూములు కూడా నిషేధిత జాబితాలో ఉండే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వమే అనుమతులు ఇచ్చి, ప్రభుత్వమే పన్నులు తీసుకుని, ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లు చేసి ఏళ్ల తర్వాత అదే భూమిని నిషేధిత జాబితాలో పెడితే ఆ నష్టానికి బాధ్యత ఎవరిది? ఇది కేవలం భూముల సమస్య కాదు, ఇది ప్రజల ఆస్తి హక్కుల సమస్య, ఇది రైతుల భవిష్యత్ సమస్య, ఇది మధ్యతరగతి కుటుంబాల జీవితకాల పొదుపుల సమస్య, ఇది బ్యాంకుల రుణాల సమస్య, ఇది తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యవస్థ సమస్య. అందుకే సెక్షన్ 22A పై ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వేగంగా, న్యాయంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఒక ఫైల్పై పడిన 22A ముద్ర వేల కుటుంబాలకు శాపంగా మారే ప్రమాదం ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 99 TV.